నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అనమాట. తెలంగాణలోనే ఫస్ట్ మహిళ అనమాట యాజ్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్గా. అండ్ నాట్ ఓన్లీ ఆంకాలజిస్ట్ కాదు, తను అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నారు అనమాట కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీలో. సో మాట్లాడేద్దాము, చాలా విషయాలు తెలుసుకుందాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణాలు ఏంటి, అలాగే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో మేడం కూడా ఫస్ట్ తెలంగాణలోనే ఫస్ట్ మహిళ కాబట్టి ఎలా స్టార్ట్ అయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. హలో మేడం, నమస్తే. నమస్కారం అమ్మా. సో మేడం, మీరు తెలంగాణలోనే ఫస్ట్ మహిళ కదా సర్జికల్ ఆంకాలజిస్ట్గా. సో ఆ టైంలో ఎలా ఉండేది కాంపిటీషన్? ఇప్పుడు సీట్స్ ఎక్కువైనాయి, అప్పుడు కొంచెం సీట్స్ తక్కువ ఉండే. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ కానీ ఆంకాలజీ సీట్స్ కొన్ని సెంటర్స్లోనే ఉండేవి అనమాట. అప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా రెట్లు పెరిగినాయి సీట్స్. కాంపిటీషన్ ఎప్పుడైనా ఉంటుంది కానీ అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉండేది. సో ఆ టైంలో యాజ్ ఏ ఆంకాలజిస్ట్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కావచ్చు, అంటే ఆంకాలజిస్ట్ ఆ సబ్జెక్ట్ ఆ స్పెషలైజేషన్ తీసుకోవడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందంటారా, లేకపోతే మీకు మంచి ర్యాంక్ వచ్చేసిందని అలా డైరెక్ట్ వెళ్ళిపోయారా? రీజన్ అంటే నేను పీజీ చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ నేను జిప్మర్లో పీజీ చేశానమ్మా. అది రిఫరల్ సెంటర్, అన్ని 4 స్టేట్స్కి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉండేవాళ్ళు. అండ్ అప్పుడు కూడా ట్యూమర్ బోర్డ్స్ జరిగేది పీజీ టైం అప్పుడు కొంచెం చాలా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది వాళ్ళ. సో ఆంకాలజీ సబ్జెక్ట్కి వెళ్ళాలి, స్పెషలైజేషన్కి వెళ్ళాలని ముందే ఎంబీబీఎస్లో కూడా అనుకున్నారా? బీబీఎస్ కాదు, పీజీ. అంటే మీరు ఆ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను కార్డియాలజిస్ట్. బీబీఎస్లో అంత తెలియదమ్మా. ఓకే ఓకే. పీజీ టైంలో నేను పాండిచేరి జిప్మర్లో పీజీ చేశాను. అప్పుడు అక్కడ బాగా జిప్మర్ అనేది ఇన్స్టిట్యూట్ కదా, అవును, సెంట్రల్ ఇన్స్టిట్యూట్. అక్కడ 4 స్టేట్స్ రిఫరల్ వచ్చేయండి, ఫ్రీ ట్రీట్మెంట్ ఉండేదన్నమాట. కీమోథెరపీలు అన్నీ ఆ రోజుల్లో 1999లో అంత అడ్వాన్స్ లేదు, అంత క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎక్కడ కూడాను. సో అక్కడ స్పెషల్లీ మనకి స్మాల్ స్పెషాలిటీస్లోనే అన్ని కీమోథెరపీలు ఇస్తాం, ట్యూమర్ బోర్డ్స్ పెడతాం, అన్నీ ఉండేవి అనమాట. సో అప్పుడు అలా నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సో మేడం, ఒక్కసారి మనం ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాము. ఒక 20 years బ్యాక్ ఆ టైంలో క్యాన్సర్ కేసెస్ అనేవి చాలా తక్కువ ఉండేవి. భయపడేవాళ్ళు, అమ్మో క్యాన్సరా అని. కానీ ఇప్పుడు కూడా భయపడుతున్నారు. ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. సో అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మీ సర్వీస్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్సిడెన్స్ అనేది పెరిగిందమ్మా. పెరుగుతంలో కాకుండా ఇంకొంచెం ఏంటంటే మనం చూసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువ, 45-50 ఏళ్ళే. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్మోస్ట్ 75 అలా ఉంది కదా. ఏజ్ వస్తున్న కొద్దీ ఆ సెల్స్ డివిజన్ అప్పుడు సెనెసెన్స్ అంటే అప్పుడు కొంచెం మ్యూటేషన్స్ అక్యుములేట్ అవుతాయి. యాజ్ యూ గ్రో ఏజ్ వస్తున్న కొద్దీ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతా ఉంటాయి, అదొక కారణము. అదే కాకుండా ఇతర కారణాలంటే అన్నీ మారిపోయినాయి అన్నమాట. ఇప్పుడు అంత వెస్టర్నైజేషను ఇవన్నీ ఎక్కువైన కొద్దీ మన అలవాట్లు, మన జీవన శైలి అన్నీ మారిపోతున్నాయి. ఇది ఒక కారణం. చాలా వరకు క్యాన్సర్లు కూడా జీవన శైలికి సంబంధించిన రుగ్మతి అన్నమాట. అండ్ అదే కాకుండా మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితం అవటము, స్ట్రెస్ ఒకటి ఇప్పుడు ఫాస్ట్ లైఫ్లో, ఇవన్నీ కూడా కారణాలు. ఓకే. సో నిద్ర సరిగ్గా లేకపోతే క్యాన్సర్ వస్తుంది. ఫుడ్ అనేది కొంతమందికి అర్థమైపోయింది. ఫుడ్ సరిగ్గా లేకపోతే వెన్ వీఆర్ ఇన్ అన్హెల్దీ డైట్లో ఉంటే క్యాన్సర్స్ వస్తాయి, ఒబేసిటీ వస్తాయని అర్థమవుతుంది. కమింగ్ టు ఈ స్ట్రెస్ అండ్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయా? స్లీప్ లేకపోవడం వల్ల క్యాన్సర్ వస్తాయని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. బట్ కొంతవరకు అంటే లైఫ్ స్టైల్ అనేది నియంత్రించుకోవటం చాలా మంచిది ఎవరైనా కూడా. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సరే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, ప్రోస్టేట్ అని, ఇంకా బోన్ క్యాన్సర్, ఇవన్నీ కామనే మేడం. మహిళల్లో చూసుకుంటే ప్రధానంగా వచ్చే క్యాన్సర్ ఏంటి? మహిళల్లో ప్రధానంగా వచ్చే క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశవ్యాప్తంగా కానీ ఫస్ట్ స్థానంలో ఉంది బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. ఓకే. అది ఏంటంటే ఒకప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉండేది. మన మహిళల్లో అంత ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా వాళ్ళతో పోలిస్తే మనకు కొంచెం తక్కువే, అయినా కానీ విపరీతంగా పెరిగిపోయింది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. అంటే టు ద ఎక్స్టెంట్ 1 in 28 women వచ్చే అవకాశం ఉందని గణాంకాలు మనకు చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు అతి వేగంగా మారుతున్న మన జీవన శైలి ఒకటి. ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒక విధంగా లైఫ్ స్టైల్ డిసీజ్ అనే చెప్పుకోవాలి. అండ్ అంటే ఎక్కువగా కొంచెం హై సోషియో ఎకనామిక్ ఉమెన్లో ఎక్కువ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఒక కారణం ఏంటంటే ఒబిసిటీ ఒకటి. అండ్ మనం చూసుకుంటే మనం ఒక జనరేషన్ ముందుకి ఇప్పటికి అన్నీ మారిపోయినాయి.
అంటే మెన్సెస్ వచ్చే ఫస్ట్ వచ్చే మెనార్కి ఏజ్ అప్పుడు 13-14 ఉంటే ఇప్పుడు 9-10కే మెచ్యూర్ అవుతున్నారు పిల్లలు, మెన్సెస్ వస్తుంది. అండ్ ఏజ్ ఆఫ్ మెనోపాస్ పెరిగింది. ఇదివరకు 45-46-47 వరకు మెనోపాస్ వచ్చేసేది. ఇప్పుడు 51-52 కూడా మెనోపాస్ రావట్లేదు. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గారు. అంతకుముందు చాలా మంది 5-6 అట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అసలు ఉండట్లేదు, ఒకళ్ళు ఇద్దరు కానీ మ్యాక్సిమం. అండ్ మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితం. అండ్ ఎక్సర్సైజ్ లేకపోవటం, ఊబకాయం, ఒబిసిటీ, ఇవన్నీ కూడా కారణాలు ఎక్కువ అవటానికి. ప్రతి మహిళలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి దీని గురించి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ మన భారతదేశంలో మనం పాశ్చాత్య దేశాలతో మనం పోలిస్తే 10 ఏళ్ళు తక్కువ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్. మనకి 40-50 అయితే వాళ్ళకి 50-60. అంటే అర్థం ఏంటంటే యంగ్ ఏజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మన భారతదేశంలో ఎక్కువ. ఎందుకంటే యంగర్ ఏజ్లో వచ్చే క్యాన్సర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. సో అందుకని ప్రతి మహిళ కూడా దేర్ షుడ్ బి బ్రెస్ట్ అవేర్. అంటే వాళ్ళ శరీరంలో జరిగే మార్పులు వాళ్ళకి తెలుసుకొని ఉండాలి. ఏ ఒక్కరు చిన్న చిన్న కణితలు కానీ, గడ్డలు కానీ, చెనుమోలి ఇట్లా లోపలికి వెళ్ళినట్టు రిట్రాక్ట్ అయినట్టు ఉన్నా కానీ, ఆ బ్రెస్ట్ మీద చర్మంలో ఏమైనా తేడా ఉన్నా కానీ, నారింజ తొక్కులాగా అట్లా మందపడి అట్లా తేడా ఉన్నా కానీ, శంకల్లో గడ్డలు ఉన్నా కానీ, ఏమైనా చెనుమోలో రక్తం కానీ, ఏదైనా రసి కానీ, ఏదైనా కారినా కానీ, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇది ప్రాబ్లం ఉన్నప్పుడు. ఈ ప్రాబ్లం ఉండాలన్నా, గడ్డ ఉండాలన్నా, గడ్డ మన చేతికి తగలాలన్నా ఒక 2 సెంటీమీటర్లకు చిన్న ఉసిరిగాయ చెర్రీ సైజు ఉంటేనే తగులుతుంది. కొంత అగ్రెసివ్ క్యాన్సర్స్ అయితే ఈ పాటికే బెడ్లోకి స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి సెల్స్. అందుకని మనము అక్కడి వరకు కూడా ఆగకూడదు. ఆరంభ దశలో మనం కనిపెట్టగలగాలి. దానికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, మ్యామోగ్రఫీ అని మీరు వినే ఉంటారు. ప్రతి మహిళ కూడాను 40 దాటాక మ్యామోగ్రఫీ అనేది చేయించుకోవాలి. మీ సర్వీస్లో ఇప్పటి వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఏజ్ ఎంత తక్కువ ఏజ్లో మీరు చూసారు మేడం? 18 years అమ్మాయికి కూడా చూసామండి. 18 years అంటే మేబీ జెనెటిక్స్ వల్ల? జెనెటిక్స్ కొంచెం హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అని ఉంటుంది. బ్రెస్ట్కి ఓవరీకి ఒక జీన్ ఉంటుంది అండి, BRCA1 BRCA2 అని, బ్రాకా జీన్ అని. ఆ జీన్ వంశ పారంపర్యంగా వస్తుంది అనమాట. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మలకి, పెద్దమ్మలకి, అమ్మమ్మలకి, అలా వాళ్ళ జనరేషన్స్ నుంచి వాళ్ళకి ఇద్దరు కానీ ఎక్కువ బస్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ టెస్ట్ వచ్చిందనమాట. మనకు కూడా ఆ జీన్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అది చిన్న బ్లడ్ టెస్టే. బ్లడ్ తీసుకొని అనలైజ్ చేస్తారు దాన్ని. నిజంగా ఆ ఇండివిజువల్ కూడా BRCA పాజిటివ్ అయితే హై రిస్క్ ఫర్ గెటింగ్ బ్రెస్ట్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ వస్తే చాలా హై రిస్క్ అనమాట. అప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని ఏమంటారంటే ప్రొఫిలాక్టిక్ రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటారు. ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ అయింది అనుకోండి, ఓవరీస్ 2 తీసేయించుకోవాలి. సో ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ చాలా తగ్గుతుంది. టోటల్లీ ప్రివెంట్ ఉండదు. స్టిల్ పెరిటోనియం క్యాన్సర్ అనేది రావచ్చు, బట్ చాలా వరకు తగ్గుతుంది రిస్క్. ఆ ఓవరీస్ చేస్తే ఓవేరియన్ క్యాన్సర్ కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా కొంతవరకు తగ్గుతుంది. సో బ్రెస్ట్ అంటే ఇప్పుడు మీరు హాలీవుడ్ యాక్ట్రెస్ యాంజెలినా జోలీ గారి గురించి ఉన్నారు. ఆవిడ హాలీవుడ్ యాక్ట్రెస్ అయ్యింది, బైలేటరల్ మ్యాస్టెక్టమీ చేయించుకొని రీకన్స్ట్రక్ట్ చేయించుకుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ అలా వాళ్ళ చాలా మంది మెంబర్స్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. సో అది చూసింది కాబట్టి తన డెసిషన్ తీసుకుంది. అట్లా బ్రెస్ట్ మొత్తం తీసుకొని రీకన్స్ట్రక్ట్ చేయించుకుంటాం, లేకపోతే కౌన్సిలింగ్ అనేది ఇస్తామని, లేకపోతే ఫాలో అప్ అంటే స్ట్రిక్ట్ ఫాలో అప్. ఇయర్కి ఒక MRI, ఒక మ్యామోగ్రఫీ చేస్తాం. అంటే ఎవ్రీ 6 months, ఈ 6 months MRI చేస్తే నెక్స్ట్ 6 months మ్యామోగ్రఫీ చేస్తాం అనమాట. సో ఇట్లా రిస్క్ అనేది తగ్గించుకో. కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి ఓసి పిల్స్, మామూలుగా పిల్లలు పుట్టకుండా పిల్స్ వేసుకో, దాని వల్ల కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ టమాక్సిఫెన్ అని ఒక టాబ్లెట్స్ ఇస్తాము. అట్లా కీమో ప్రొఫిలాక్సిస్ అంటాము. రిస్క్ రిడక్షన్ సర్జరీ కొంతవరకు జాగ్రత్త తీసుకోవచ్చు మనం పాజిటివ్ అని తెలిస్తే. సో ఆ 6 months ఒకసారి ప్రత్యేకంగా క్యాన్సర్ రిలేటెడ్ టెస్ట్లు మనం కంపల్సరీ చేసుకోవాలంటే ఏమేమి ఇంక్లూడ్ చేయాలి? అంటే ప్రతి మహిళ అంటే ఇయర్లీ ఒకసారి అమ్మా అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేస్తాం వల్ల ఉపయోగం అనేది ఉండదు. కొన్ని క్యాన్సర్స్కి ఉంటాయి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ చేస్తాం వల్ల స్టడీస్లో ప్రూవ్ అయిందనమాట, మోర్టాలిటీ తగ్గిస్తుంది. సో స్క్రీనింగ్ ఈజ్ యూస్ఫుల్ అనమాట. అలానే ప్యాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్కి ఎవ్రీ 3 years చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి ఇఫ్ HPV DNA కంబైన్ చేస్తే ఎవ్రీ 5 years చేసినా సరిపోతుంది. మ్యామోగ్రఫీ మాత్రం ఇయర్లీ చేస్తే బెటరు. ఎందుకంటే 2 years ఓసారి లాంగ్ టైం అగ్రెసివ్ క్యాన్సర్స్, ఇంటర్వెల్ క్యాన్సర్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో మ్యామోగ్రఫీ అనేది అందరికి అపోహ ఏంటంటే ఎక్స్రే అంటే అది చాలా మైన్యూట్ అని
బెనిఫిట్స్ ఫార్ అవుట్వే రిస్క్ అనమాట. సో మ్యామోగ్రఫీ ఇయర్లీ చేసిన వల్ల ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు. నేను అదే చెప్తాను, ఇలా ఎప్పుడైనా ఉమెన్ ఆర్గనైజేషన్కి ఏదో అవేర్నెస్కి వెళ్ళినప్పుడు 2000 3000 ఏందో ఒక చీర రాదు ఈ రోజుల్లో. ఒక్క చీర కొనుక్కోలేదనుకొని ఇది చేయించుకోండి, మ్యామోగ్రఫీ చేయించుకోండి, చాలామంది లైఫ్ సేవ్ అవుతాయి. ఓకే. భయం అంటారు, అక్కడికి వెళ్తే ఏం బయటపడుద్దో అంటారు. మంచి ఏమైనా బయటపడితే చాలా ఎర్లీగా బయటపడుద్ది, దానివల్ల ఏమి ప్రమాదం లేకుండా. అంటే భయం అన్నప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు ఏదో గ్రూప్స్లో ఉంటాను. చిన్న కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు డ్వాక్రా మహిళలని, కిట్టి పార్టీలని, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ అని చాలా వరకు మహిళలు అందరూ కలిసి ఒకటి హెల్త్ కిట్టి అని పెట్టుకోండి. హెల్త్ ఒక సంవత్సరానికి ఒక్క రోజు ఒక్క పూట కొన్ని గంటలు మీకోసం మీరు స్పేర్ చేసుకోగలరు కదా, అలా చేసుకుని ఈ టెస్టులు చేయించుకోండి అని చెప్తాను. ఎంత చెప్పినా కానీ, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఇంకా టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ఓన్లీ. తెలంగాణలో ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే less than 10% స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు అని. ఓకే. ఈ స్క్రీనింగ్ మనం మ్యామోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో ఏ ఏజ్లో మనం చేసుకోవచ్చు? ఆఫ్టర్ 20-40 అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా మేడం, మీ సర్వీస్లో 18 yearsకి కూడా మీరు ఒక కేసు చూసారని చెప్పేసి. బ్రెస్ట్ చాలా డెన్స్గా ఉంటాయమ్మ 40లో. సో మ్యామో అంత ఉపయోగపడదు. ఇప్పుడు మ్యామో చేస్తాం వల్ల 100% సెన్సిటివిటీ అని కాదు, మ్యామోకి కూడా దాని లిమిటేషన్ 60-70%, ఒక్కోసారి 20-30% మ్యామో చేస్తా కానీ చాలాసార్లు క్యాన్సర్ ఉంటుంది ఆబ్వియస్గా, మ్యామోలో ఏం పడదు. ఓకే. అట్లా ప్రతిదీ ఏది 100% కంబైన్ చేయాలి అల్ట్రాసౌండ్తో. ఓకే. దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఇంకా ఏమన్నా అనుమానం వస్తే ఎంఆర్ఐ బ్రెస్ట్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే. ఓకే. సో దిస్ ఈస్ లిమిటెడ్ టు ఆఫ్టర్ 40 years. 40 years తర్వాత అని చెప్తాము. ఏమైనా గడ్డల్లాగా ఏమైనా కనిపిస్తే ఎప్పుడైనా చేయాల్సి వస్తుంది. అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అయితే చేయొచ్చు, కానీ మ్యామోగ్రఫీ అది నేను చెప్పినట్టు ఎంగేజ్లో డెన్స్ బ్రెస్ట్ కాబట్టి అంత సెన్సిటివ్ కాదు, అందుకని చేయం. ఓకే. ఓకే, ఫైన్. ఇంకోటి కమింగ్ టు ఈ BRCA1 జీన్స్ గురించి మాట్లాడుకుందాం మేడం. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి? అసలు అందరికీ ఇదే జీన్ మనకి రెప్లికేట్ అవుతుందంటారా? ఫ్యామిలీస్లో రన్ అవుతుందమ్మా అది ఐడెంటిఫై చేస్తాం అనేది బ్లడ్ తీసుకొని దాంట్లో జెనెటిక్ ఎనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ NGS అని అది చేస్తారనమాట. సో ఇన్ కేస్ ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ మదర్కి కావచ్చు, వాళ్ళ అమ్మమ్మకి కావచ్చు, ఆ ఫ్యామిలీ ట్రీలో ఎవరికైతే ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే సర్వైకల్, ఓవేరియన్ క్యాన్సర్ ఏ ఉన్నా సరే, అంటే ఇప్పుడు 3rd generation ఆర్ నెక్స్ట్ జనరేషన్కి డెఫినెట్గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ హెరిడిటరీ కాదు. బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సరే హెరిడిటరీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అని అంటారు. ఓకే. అదే ఫ్యామిలీలో 2-3 ముందు ఎఫెక్ట్ అయిన వాళ్ళు మనకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా BRCA టెస్ట్ చేయించుకుంటాం బెటర్. నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ మేజర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏ ఏజ్ లో మనకి ఇది బయటపడుతుందంటే? సర్వైకల్ క్యాన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ 20s లో ఉన్న లేట్ 20s లో ఉన్న చాలా మందికి డయాగ్నోస్ అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ డిఫరెంట్ ఈటియాలజీ. సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే HPV, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వలన వస్తుంది. కోవిడ్ ఏంటి, కరోనా వైరస్ వలన వచ్చింది. సో ఆ వైరస్ ఎగ్నెస్ట్ గా వ్యాక్సినేషన్ డెవలప్ చేశారు. అలానే HPV వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దానికి ఎగ్నెస్ట్ HPV వ్యాక్సినేషన్ ఉందన్నమాట. అది ప్రివెంటివ్ వ్యాక్సిన్. అది HPV వ్యాక్సినేషన్ గురించి చాలా అవేర్నెస్ వచ్చేసింది. రీసెంట్ గా కూడా ఒక వీడియో చూసాను, వాళ్ళ డాటర్ కి బర్త్డే గిఫ్ట్ గా HPV వ్యాక్సినేషన్ ఇచ్చారనమాట వాళ్ళ మదర్. సో జనాలకి అవేర్నెస్ క్రియేట్ అయింది. బట్ కొంతమంది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మిత్స్ ఉంటాయి అని రకరకాల అపోహలు క్రియేట్ చేస్తున్నారు. యాజ్ ఎ సీనియర్ ఆంకాలజిస్ట్గా మీరు ఏమంటారు దీని గురించి? సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పటి వరకు అంతేం ప్రూవ్ అవ్వలేదమ్మా. ఇట్ ఈస్ సేఫ్ వ్యాక్సిన్. అది ఎవరికంటే టీనేజ్ పిల్లలకి, అంటే బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఇవ్వాలన్నమాట ఈ వ్యాక్సిన్. అది యూజువల్గా మెన్షన్ చేసిన ఏజ్ అంటే 9 to 26 years. అది యూఎస్లో మెన్షన్ చేసిన ఏజ్. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్తే ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అంటారు. సో యాజ్ ఎర్లీ యాజ్ ఈ HPV వ్యాక్సినేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లోనే అది ఇంక్లూడ్ చెయ్యాలి అసలు యాక్చువల్గా. అయితే ఈ HPV వ్యాక్సినేషన్ ఇన్ కేస్ ఇప్పుడు ప్రివెన్షన్ కోసం మ్యారేజ్ అయిన తర్వాత హూ ఆర్ ఇన్ 30s, లేట్ 20sలో ఉన్న వాళ్ళు, దే కెన్ టేక్ దిస్? బిఫోర్ మ్యారేజ్ దే కెన్. మ్యారేజ్ అంటే అంటే దాని ఎఫెక్ట్ తగ్గుతుంది, కానీ అప్ టు 45 అని కొన్ని కంపెనీస్ రికమెండ్ చేస్తున్నాయి. బట్ ఎర్లీగా జస్ట్ మ్యారేజ్ అయినా అట్లయితే తీసుకోవచ్చు. ఓకే. స్మాల్ డౌట్, ప్రజల్లో ఉన్న డౌట్ ఏంటంటే HPV వ్యాక్సినేషన్ USA బ్రాండ్ది చాలా మంచిదా, లేకపోతే ఇండియన్ బ్రాండ్ మంచిదా? అట్లా మనం కామెంట్ చేయకూడదమ్మా. US అంటే US వాళ్ళు చాలా 2007 నుంచి US బ్రాండ్ అని కాదు, మల్టీనేషనల్ కంపెనీస్ అవి.
2 కంపెనీస్ తయారు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు వరకు. సో కాస్ట్ అనేది కొంచెం బాగానే, ఆ 3 డోసులు కలిపి ఒక కాస్ట్ కొంచెం, అంటే అందరూ ఎఫర్ట్ చేసే కాస్ట్ అయితే కాదు అది. ఇక్కడ ఇండిజినస్ వ్యాక్సిన్ అది సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు, పూణే వాళ్ళు తయారు చేశారు ఫస్ట్. సో అది ఆ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నారు. ఓకే, వీ కెనాట్ కామెంట్ ఆన్ దిస్. వీ షుడ్ నాట్ కామెంట్. సో హెచ్పివి వ్యాక్సిన్ అయితే వచ్చేసింది, చాలామంది వేసుకుంటున్నారు కూడా. ఇంకా సర్వైకల్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్ లాగా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అట్లాంటివి ఏమైనా ఉంటాయా మేడం? సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఉందమ్మా. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్క్రీనింగ్ టూల్. అండ్ అంటే దానికి కూడా ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ లిమిటేషన్స్, బట్ డెఫినెట్గా ప్యాప్స్మియర్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అది ఎవ్రీ 3 yearsకి చేయించుకోవచ్చు. ఓకే, 20-25 years అంటే సెక్షువల్ యాక్టివిటీస్ లైఫ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ 3 years, విచ్ హెచ్పివి డిఎన్ఏతో కంబైన్ చేస్తే ప్యాప్స్మియర్ ఎవ్రీ 5 years చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 5 yearsకి ఒకసారి హెచ్పివి డిఎన్ఏతో కంబైన్ చేసి తీసుకుంటే 5 yearsకి ఒకసారి సరిపోతుంది. మామూలు హెచ్పివి డిఎన్ఏ లేకుండా మామూలు కన్వెన్షనల్ ప్యాప్స్మియర్ అయితే 3 yearsకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్. అంటే అది అసలు రాకూడదు ఏ మహిళలకు కూడాను. ఎందుకంటే ఒక 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాతే క్యాన్సర్గా మారుతుంది. ఓకే. ఈ 10 ఏళ్ళ ఒక్క చిన్న ఎగ్జామినేషన్ చేయించుకునే అబ్నార్మల్ సర్విక్స్ని టెస్టులు చేయించినా కానీ క్యాన్సరే మారకుండా మనం ప్రివెంట్ చేయగలం. రైట్. అలాంటిది మన దేశంలో పరిస్థితి ఏంటంటే 3rd stage 4th stageలో వస్తారు ఉమెన్. ఇది ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ అనేది లో సోషియో ఎకనామిక్ ఉమెన్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది అనమాట. అంటే యూజువల్గా లైఫ్ టైంలో హెచ్పివి వైరస్ అనేది చాలా మంది ఉమెన్కి వస్తుంది. అది వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటే ఇట్ విల్ బి షెడ్ అయిపోతుంది. సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు అది డెఫినెట్గా ఆ సెల్స్లో చొరపడిపోయి, ఆ క్యాన్సర్ సెల్స్లో ఆ సెల్స్లో డిఎన్ఏ జెన్యూల్లో వెళ్ళిపోయి దానిలో మార్పు చేసి దాన్ని ట్యూమర్గా, దానిలో మార్పు అంటే ఎక్కువ డివైడ్ అయ్యి ట్యూమర్గా మారుస్తుంది అనమాట. ఓకే. అంటే మేబీ మహిళలు ఎవరికి వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కూడా గుర్తించలేకపోవడము, ఒకవేళ గుర్తించాలి అంటే ఏదైనా కొన్ని అంటే దానికి ఎటువంటి సిమ్టమ్స్ కావచ్చు, లక్షణాలు అటువంటివి ఏవి? అంటే ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత లక్షణాలు వస్తాయన్నమాట. వైట్ డిశ్చార్జ్ అవుతాము, తెల్లబట్ట అవటము, చెడు వాసనతో కూడిన తెల్లబట్ట అవటము, మెన్సెస్ మధ్యలో బ్లీడింగ్ అవటము, ఒకసారి అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అవటము, ఇలాంటివన్నీ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అన్నమాట. మేడం ఇప్పుడు మెనోపాజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆల్ ఆఫ్ ఏ సడన్గా మళ్ళీ మెన్సెస్ లాగా మళ్ళీ బ్లీడ్ స్టార్ట్ అవుతుందంటే వాట్ కెన్ బి కన్సిడర్డ్ ఇట్ యాజ్? యాక్చువల్లీ మెనోపాజ్ వచ్చిన తర్వాత మహిళలకి చిన్న బ్లీడింగ్, ఒక స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఎలాంటిది కనపడినా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అంటే ప్రతిదీ క్యాన్సర్ అని చెప్పట్లేదు, బట్ వీళ్ళల్లో ఎక్కువ యుట్రైన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వేరు, యుట్రైన్ క్యాన్సర్ వేరు. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్. యుట్రైన్ క్యాన్సర్ లోపల యుట్రస్ లోపల ఉంటుంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము. డెఫినెట్గా మెనోపాజ్ వచ్చి కొంచెం బ్లీడింగ్ కానీ చిన్న స్పాటింగ్ ఏది కనపడినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. టెస్ట్ అట్లీస్ట్ స్మాల్ అల్ట్రాసౌండ్ చేయించుకున్న థిక్నెస్ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమైనా తేడా ఉంటే వెంటనే బయాప్సీ, డిఎన్సీ చేసి బయాప్సీ చేస్తామా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. మెనోపాజ్ తర్వాత ఎంత బ్లీడింగ్ అయినా కానీ వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ఓకే. ఓకే. సో ప్రత్యేకంగా క్యాన్సర్ వచ్చింది అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు, అమ్మో క్యాన్సరా అని ఆ టెన్షన్ ఉంటుంది ఆ ఫ్యామిలీలో కావచ్చు, వాళ్ళకి కావచ్చు. దానివల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అవుతుంది, విల్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు పేషెంట్కి ఇచ్చే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది మేడం? డెఫినెట్గా కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ టైం డయాగ్నోసిస్ చేసి ఎస్పెషల్లీ వాళ్ళకి భరోసా కనిపిస్తాము, ఏం కాదు తగ్గిపోతుంది, క్యాన్సర్ అని పదం వినగానే వాళ్ళకి తగ్గదు, ఇంకా ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు క్యాన్సర్ కూడా వేరే జబ్బులు లాంటిది. ఇప్పుడు షుగర్, బీపీ ఉందనుకోండి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉందనుకోండి, అవి ఉంటాయి మన శరీరం నుంచి ఎక్కడికి పోవు, మనం జీవితాంతం ఉంటాయి. మనం దానికి మందులు తీసుకుంటాం, మన లైఫ్ స్టైల్ మనం కంటిన్యూ చేస్తాం. క్యాన్సర్ కూడా అలానే ఇట్లా ఎనీ అదర్ క్రానిక్ డిసీజ్ లాగా తీసుకోవాలి. ఓకే. మనం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటాం, మన లైఫ్ స్టైల్ మనం కంటిన్యూ చేయాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. పాజిటివ్గా ఉండమని వాళ్ళకి చెప్పటము, కౌన్సిల్ చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఓకే. సో మహిళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కాకుండా ఇంకా అదర్ టైప్ ఆఫ్ మేజర్ క్యాన్సర్స్ ఏంటి మరి? శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చమ్మా క్యాన్సర్.
అదర్ టైప్స్ అంటే యుట్రైన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఒకటి. ఒవేరియన్ క్యాన్సర్ ఏంటంటే అది మనకు చాలా వరకు 70-80% మనకు తెలిసేసరికి, మనం కనుక్కునేసరికి అది చాలా వరకు పాకిపోతుంది. 3rd స్టేజ్లోనే ఎక్కువ బయటపడుతుంది అనమాట. ఎందుకంటే దాని సిమ్టమ్స్ ప్రత్యేకంగా అంటే అట్లా వేగ్గా ఉంటాయన్నమాట. ఏదో కొంచెం అన్నం అరగనట్టు ఉంటాము, కొంచెం తినగానే పొట్ట ఉబ్బరంగా ఉంటాము, వెరీ కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. లావయ్యాన్లే, ఫ్యాట్ వచ్చిందే పొట్టలు అనుకుంటారనమాట. ఏదో మలమూత్ర విసర్జనలో తేడా అంటే బాగా పెద్ద పెద్ద ట్యూమర్స్ ఉంటే అక్కడ ఓవరీ మధ్యలో ఉంటుంది, ముందు బ్లాడర్ ఉంటుంది, వెనక మోషన్ సంచి ఉంటుంది, మధ్యలో యుట్రస్ అండ్ ఓవరీస్ ఉంటాయి. అది ఎన్లార్జ్ అయింది అనుకో, ముందు బ్లాడర్ సంచిని వెనక మోషన్ సంచి ప్రెస్ చేస్తాం వల్ల దానికి తరచుగా యూరిన్ వెళ్ళాల్సి వస్తాం, తరచుగా మోషన్కి వెళ్ళాల్సి వస్తాము. ఇది ఇట్లా మెనోపాస్ వచ్చి బ్లీడింగ్, అధికంగా బ్లీడింగ్ అవ్వటము, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. సో ఇవన్నీ ఏదో అరగనట్టుంటవి, ఇవన్నీ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో తిన్నానులే, సరిగా అరగలేదు, చేసిందిలే, అలా అలా నైట్ ఏదైనా తినాలి, అలా 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 ఉమెన్ చాలా వరకు నెగ్లెక్ట్ చేసి చివరిలో చాలా వరకు లేట్ స్టేజ్ 3rd స్టేజ్లోనే ఒవేరియన్ క్యాన్సర్ యూజువల్గా బయటపడుతుంది. ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి ఎట్లుంటుంది ట్రీట్మెంట్ ఇన్ కేస్ 3rd స్టేజ్లో బయటపడిన వాళ్ళకి? యూజువల్గా చూస్తాం, అసెస్ చేస్తామమ్మా. CA-125 లెవెల్, వాళ్ళ జనరల్ కండిషన్, వాళ్ళు ఎందుకంటే చాలా రోజుల నుంచి న్యూట్రిషన్ స్టేటస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం కొంచెం ఒక నెల సంవత్సరం నుంచి కొంచెం కొంచెం ఏదో తింటాము, ఏదో తినబుద్ది అవ్వకపోవటం, పొట్ట ఉబ్బరంగా ఉంటాం, వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ బాగాలేకపోతే మేజర్ సర్జరీ కూడా తట్టుకోవటం కష్టం. అన్నీ అసెస్ చేసి ఫస్ట్ సర్జరీ చేయాలి. ఫస్ట్ కీమో కొన్ని సైకిల్స్, 3 సైకిల్స్ 4 సైకిల్స్లో కీమో ఇచ్చుకొని తర్వాత సర్జరీ చేద్దాం అనేది అసెస్ చేసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఎండోమెట్రియల్ క్యాన్సర్, దాని గురించి కూడా మాట్లాడాలి మేడం. ఇది ఎందుకు వస్తుంది, మరి దీన్ని ఎలా గుర్తించవచ్చు, దీని సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయి? క్యాన్సర్ 2 టైప్స్ ఉంటాయేమో, టైప్ 1, టైప్ 2 అని. టైప్ 1 అంటే మెయిన్గా ఒబిసిటీ, ఊబకాయం వల్ల ఎక్కువగా లావు ఉన్న వాళ్ళలో ఏంటంటే మెనోపాస్ అయిపోయిన తర్వాత ఓవరీస్ అనే దాంట్లోంచి ఎక్కువగా హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు, ఈస్ట్రోజన్. మన శరీరంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువగా అలా ప్రొడ్యూస్ అయ్యి అనపోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అంటాం, ప్రొడ్యూస్ అయ్యి అది బాగా పొర మందబరి ఎండోమెట్రియం పొర ఉంటుంది అనమాట, థిక్నింగ్ మందగా అయిపోయి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఈ ఎండోమెట్రియల్ థిక్నింగ్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా మేడం. ఈ ఎండోమెట్రియోసిస్ అంటారు కదా, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ అనేది డిఫరెంట్ అమ్మ. ఎండోమెట్రియోసిస్ అంటే లోపల ఉన్న యూజువల్గా దాని థియరీ ఏంటంటే లోపల మెన్సిస్ ఉంటుంది కదా, అది వెళ్ళి రిట్రోగేట్ ట్యూబ్స్లోంచి కానీ ఎక్కడికి అక్కడ పడినప్పుడు అది ఒక ఎండోమెట్రియోసిస్గా అవుతుందని. బట్ కొన్ని డిఫరెంట్ థియరీ, ఇది కూడా ఒక ఇమ్యునాలజికల్ ఇదే అనమాట, వేరే థియరీస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఎండోమెట్రియోసిస్ అనేది చాలా మంది మహిళలు ఇప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. అది యూజువల్గా కొంతమందికి డీప్ ఉంటుంది, టైప్స్ ఉంటాయి అనమాట. యూజువల్గా ఏంటంటే ఎక్కువగా మెన్సెస్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ కడుపు నొప్పిగా వస్తాం అనమాట, భరించలేని కడుపు నొప్పి వస్తాము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవటము, అండ్ ఎండోమయోసిస్ అని ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. ఆ యుట్రస్లోనే ఎండోమెట్రియోసిస్, దాన్ని ఎండోమయోసిస్ అంటారు. దానివల్ల అధిక రక్తస్రావం అవటము, కడుపు నొప్పి బాగా విపరీతంగా ఉండటము, ఇలాంటివి ఉంటాయి. అంటే పిల్లలు ఇంకా లేని వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాము. అండ్ ఎండోమెట్రియోసిస్ ఉంటాయి, ఓవరీలో పెద్ద సిస్ట్లా ఉండే ఎంత కంప్రెస్ చేస్తాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇంకోటి చూసింది ఏంటంటే మేడం, నా క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్లోనే హిస్టరెక్టమీకి వెళ్ళిపోవాలి, అమ్మో హిస్టరెక్టమీకి వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది అని భయపడిపోతూ ఉన్నారు. సో అలా హిస్టరెక్టమీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నా సరే ద స్కిప్పింగ్ అనమాట. సో మీరు ఏం చెప్తారు? అంటే యూజువల్గా ఇండికేషన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు అది అంటే మెనోపాస్ వచ్చాక బ్లీడింగ్ అంటే డిఫరెంట్ అనమాట. యూజువల్గా మెనోపాస్ ముందు పెరిమెనోపాజల్ ఏజ్ ఇలా 40 దాటే ఇలా అధిక రక్తస్రావం అంటే పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము, మధ్యలో చాలా తరచుగా వచ్చి చాలా రోజులు ఉంటాం, క్లాట్స్ బాగా విపరీతంగా పడతాము, దానివల్ల పేషెంట్కి ఎనీమియా వస్తాము, అంటే హిమోగ్లోబిన్ తగ్గటం, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక ఫస్ట్ ట్రీట్మెంట్ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి రిలీఫ్ ఉంటుంది, బ్లీడింగ్ తగ్గుతుంది అనమాట. అలా కొంత రోజులు అది నెట్ రావచ్చు, ఎందుకంటే మెనోపాస్ వచ్చిన వరకు. నాన్ హార్మోన్ ట్రీట్మెంట్ కూడా కొంతమందికి పని చేయనప్పుడు కొన్ని రోజులు చూసి మరి అట్లానే అవుతుంటే డెఫినెట్గా మనము బయాప్సీ అనేది చేయాలి. ఓకే, ఎండోమెట్రియల్ లోపల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటం అవసరం. పోస్ట్ మెనోపాజ్లో కాదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎర్లీ 20s 30s ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ కారణం పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. ఇప్పుడు చాలా శాతం టీనేజ్ గర్ల్స్లో 30% వరకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. ఇది కూడా అన్ఎక్స్పోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి థిక్గా ఆ పొర మందబడిపోవటము, అది క్యాన్సర్గా మారటం.
సో పీసీఓడి ఉన్న వాళ్ళకి మీరు వచ్చేవాళ్ళు పేషెంట్స్కి, సో ఈ బయాప్సీ టెస్ట్ కూడా మీరు కండక్ట్ చేస్తూ ఉంటారా మేడం? అది ఇన్ఫర్టిలిటీ, చాలా వరకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసినప్పుడు ఎండోమెట్రియం ఎలా ఉందని ఒక బయాప్సీ తీస్తారు. ఆ బయాప్సీలు అలా బయటపడినవి చాలా ఉంటున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే పోస్ట్ మెనోపాజ్ ఉమెన్లోనే మేము చదువుకునే రోజులు ఉండేదన్నమాట ఇలా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది. యంగ్ ఏజ్లో అసలు ఎంతమంది వస్తున్నారు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఈ బయాప్సీ తీస్తాం అనేది అవసరం అమ్మ, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, అది వెరీ ఇంపార్టెంట్. బయాప్సీలో అబ్నార్మల్గా ఉంటే తప్పకుండా మనం హార్మోన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే అది బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళతో డిస్కస్ చేసి కౌన్సిల్, అంటే జస్ట్ హైపర్ప్లేషియాస్ సింపుల్ అంటే అంతేమి మనం మెరీనాను వస్తుంది ఇప్పుడు లోపల ఇంట్రాయిట్రైన్ డివైస్ విత్ ప్రొజెస్ట్రాన్, రోజు కొంచెం ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది, దానికి కూడా మంచి రిలీఫే ఉంటుంది అనమాట. సింపుల్ హైపర్ప్లేషియా ఇలాంటిది. కాంప్లెక్స్ హైపర్ప్లేషియాస్ కానీ ఎటిపియా కానీ అంటే అబ్నార్మల్గా ఉంటే సెల్స్, ఎర్లీ క్యాన్సర్ ఉంటే మాత్రం సర్జరీ చేసి తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే యూజువల్గా మేమే చేస్తే ఎమ్మటి తీగానే ఇంట్రాపరేటివ్ పీరియడ్ కూడా మొత్తం యూట్రస్ మళ్ళీ ఫ్రోజన్ పంపితే 10 నిమిషాల్లో రిపోర్ట్ చెప్తారు. రిపోర్ట్ చెప్తే దాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి క్యాన్సర్ ఉందా లేదా, ఒక్కొక్కసారి సర్ప్రైజ్గా క్యాన్సర్ అని చెప్తారు. అప్పుడు దానికి సంబంధించిన సర్జరీలు వేరే, లింఫ్ నోడ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయిందో చూసుకొని లింఫ్ నోడ్ డిసెక్షన్స్ అవి కూడా చేయవలసి ఉంటుంది అనమాట. మేడం ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ కావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఇవి మెటాస్టాసిస్ జరుగుతాయి అంటారా? క్యాన్సర్ అని అంటే ట్యూమర్లు 2 రకాలు ఉంటాయమ్మా. బినైన్ ట్యూమర్, కొన్ని బార్డర్ లైన్ కూడా ఉంటాయి. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అని, మ్యాలిగ్నెంట్ ట్యూమర్నే క్యాన్సర్ అంటాం అనమాట. దానికి మెటాస్టేస్ అయ్యే ప్రాపర్టీ ఉంది కాబట్టి ట్యూమర్స్ అనేది బినైన్ ట్యూమర్స్, బార్డర్ లైన్ కూడా ఉంటాయి, కొన్ని మ్యాలిగ్నెంట్ ఉంటాయి. మ్యాలిగ్నెంట్ ఉన్న ట్యూమర్స్ని క్యాన్సర్ అని అంటాం అన్నమాట. అంటే ఎందుకు క్యాన్సర్ అని అంటాం అంటే దానికి స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉంటుంది కాదు. ఓవేరియన్ క్యాన్సర్ నుంచి మళ్ళీ అదర్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారా? నేను చెప్పాను కదా, అదే ఫస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ మనకు కామన్గా 3rd స్టేజ్లోనే తెలుస్తుంది. 3rd స్టేజ్ అంటే అన్ని చోట్లకి. ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఒక చోట ఉంది, ఉంది అందు లేదని కాదు, మొత్తం పాకుంటుంది. ఎక్కడెక్కడ ఎతకాలి, ఇట్లా తీసి ఇక్కడ ఉందా అక్కడ ఉందా అని. ఎక్కువగా మన లివర్ పైన డయాఫ్రమ్, లంగ్స్కి మనకి అబ్డామిన్ మధ్యలో డయాఫ్రమ్ అని ఉంటుంది కదా, ఇట్లా డోమ్ లాగా, ఆ పైన పొరలు అక్కడ లివర్ వెనకాల అక్కడ దాక్కోను, అక్కడ అట్టలట్టలుగా ఉంటాయి చాలా సార్లు ట్యూమర్ సెల్స్. ఒమెంటమ్ అని ఫ్యాట్ పొరం కేక్ లాగా తయారై ఉంటుంది అనమాట. ఓవేరియన్ క్యాన్సర్ ఒకసారి ఇందుంది అందు లేదని కాదు, ప్రతి అబ్డామిన్లో ప్రతి చోటకి వెళ్తాయి అని. వాట్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ మేడం? బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ యూజువల్గా స్టేజెస్ ఉంటాయి కదమ్మా. యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ పెట్ స్కాన్ అది చేస్తాం కదా, స్టేజ్ 4 కాదా అని తెలుసుకోవడానికి. ఎక్కడ పాకలేదు, ఒక బ్రెస్ట్కే కన్ఫైన్ అయి ఉందంటే అది స్టేజ్ 1, 2, 3 డిపెండ్, అంటే ఆ లింఫ్ నోడ్ ఇన్వాల్వ్మెంట్ బట్టి. ఒక్కోసారి ఎక్కువ లింఫ్ నోడ్ అది స్టేజ్ 3 అవుతుంది. యూజువల్గా 1, 2 అంటే కొన్ని లింఫ్ నోడ్ 2nd స్టేజ్ ఉంటుంది. లింఫ్ నోడ్స్ ఏం లేకపోతే 1st స్టేజ్లోనే ఉంటుంది, బ్రెస్ట్ వరకే కన్ఫైన్ ఉంటే. మహిళలు ఉండే సాధారణమైన డౌట్ ఏంటంటే బేబీ పుట్టినాక అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఫీడింగ్ ఇవ్వచ్చా, మిల్క్ ఫీడింగ్ చేయొచ్చా లేదా? యూజువల్గా ఏంటంటే ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక కేసు చేసామన్నమాట. ఈరోజు కీమోథెరపీ ఇచ్చాము ఆ పేషెంట్. మొన్న ఒక కేసు డయాగ్నోస్ అయింది. ఈరోజు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫీడింగ్ చేసేటప్పుడు చాలా వరకు మిస్ అయ్యే ఛాన్స్. అంటే ఏదో ప్రెగ్నెన్సీ చేంజెస్ అని, ఏదో చిన్న లాక్టేషన్ అప్పుడు పాలగడ్డని జనరల్గా పబ్లిక్ అనుకునేది అని నెగ్లెక్ట్ చేస్తారు. ఇంక ఇప్పుడు హాస్పిటల్లో ఒక్కొక్కసారి వెళ్ళినా కాదు, ఒక్కొక్కసారి చూపించుకున్నా కూడా ఏమి ప్రెగ్నెన్సీలో చేంజెస్లే, ఏదో చిన్న గడ్డలు నెగ్లెక్ట్ చేస్తారు. అది బాగా పెరిగి తర్వాత చాలా లేట్ స్టేజెస్లో వస్తారనమాట. ఏ ఏజ్ అయినా ప్రెగ్నెన్సీలో అయినా ఏమైనా గడ్డలు ఉంటే డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాలి. లాక్టేషన్ అప్పుడు కూడా అట్లీస్ట్ ఒక అల్ట్రాసౌండ్ చేసుకొని ఎలాంటి గడ్డ అనేది. ఇప్పుడు నేను చెప్పిన ఈరోజు ఇచ్చిన అమ్మాయికి చాలాసార్లు అల్ట్రాసౌండ్ చేశారు. అల్ట్రాసౌండ్లో కూడా ఏదో లాక్టేషన్ ఎడ్నోమా అని అదని ఇదని చాలా రోజులు అట్లా ఇచ్చి తర్వాత మా దగ్గరికి వచ్చాక చేస్తే అది అనుమానంగా ఉందని ఇచ్చేసామన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు పిల్లలకి ఫీడ్ చేయొచ్చు అంటారా లేదా? బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఆపేయాలి. సో మహిళల్లో వచ్చే మేజర్ క్యాన్సర్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం మేడం. అయితే డైట్, చాలామంది అన్హెల్దీ డైట్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటున్నారు కాబట్టి డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ కూడా ఉంది, అంటే క్యాన్సర్కి వచ్చే అవకాశాలు ఉందని అంటున్నారు కాబట్టి అసలు ప్రత్యేకమైన డైట్ ఏం ఫాలో అవ్వాలి? ప్రత్యేకంగా డైట్ ఏం లేదమ్మా. యూజువల్గా డైట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మంచిది, పండ్లు కూరగాయలతో గల ఆహారం మంచిది. మన
భారతదేశంలో అది నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, మన భారతదేశంలో మన ఏజ్ ఓల్డ్ గ్రాండ్ మదర్స్ కిచెన్ అంటాం కదా, మన పూర్వీకుల నుంచి మన అలవాటు చేసుకున్న ఆహార పద్ధతులని చాలా శ్రేష్టమైనవి, మంచివి కూడాను. అది మనం ఫాలో అయ్యి మన ఫ్యూచర్ జనరేషన్కి ఇస్తాం కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన డైట్ వెరీ బ్యాలెన్స్డ్ డైట్, అంటే అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ స్పైసెస్, దినుసులు, పసుపు లాంటిది మనం ఎప్పటి నుంచో వాడుతున్నాము. తర్వాత బుక్స్లో వచ్చిందనమాట, కర్క్యూమిన్కి ప్రివెన్షన్ ప్రాపర్టీ ఉంటుంది అని. మన పూర్వీకుల నుంచి వచ్చిన మన ఆహార అలవాట్లు అనేది చాలా మంచి అలవాట్లు. అవి మనము ఫాలో అయితే చాలా మంచిది. అది పండ్లు, కూరగాయలతో సరిపోయిన ఆహారం తీసుకోవటం, ఏదైనా పరిమితంగా తినటం బెటరు, ఏది ఎక్కువ కాకుండా మోడరేషన్. అండ్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెయిట్ నియంత్రించుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఊబకాయం రాకుండా చూసుకోవటం, ఒబేసిటీ ప్రివెన్షన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఈ చాట్ జీపీటీ ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది పేషెంట్స్ వాళ్ళకి ఏమైతే ఉన్నాయో అపోహలన్నీ దాంట్లో ప్రాంప్ట్ ఇచ్చంగానే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవాలి, క్యాన్సర్ని ప్రివెంట్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు. ఈజ్ దట్ ట్రూ మేడం? అంటే మనం తెలియకుండానే మన ఫుడ్లో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. అదే కదా చెప్పింది, మనం బ్యాలెన్స్డ్ డైట్ మన పూర్వీకుల అన్ని కలిపి తింటే అది బ్యాలెన్స్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట దాంట్లో. సో ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు క్యాన్సర్ అని తెలిసిన వెంటనే సైకలాజికల్గా డౌన్ అయిపోతూ ఉంటారు. అండ్ వేరే వాళ్ళు ఈ సైన్స్ ఆఫ్ మెడిసిన్ బాగుంది, మీరు అది వాడండి, మీరు క్యూర్ అయిపోతారు అని చెప్తూ ఉంటారు. మీరేమంటారు మేడం? అవునమ్మా, నువ్వు అన్నది చాలా కరెక్ట్. ఈ క్వశ్చన్ చాలా బాగా అడిగావు, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి ఇది డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు భయపడిపోతారు. దట్ ఈస్ అ వల్నరబుల్ సిచ్యువేషన్ వాళ్ళకి. ఆ వల్నరబుల్ సిచ్యువేషన్లో చాలా మంది ఇప్పుడు మన ఎవరికి తెలిసిన అడ్వైస్ వాళ్ళు ఇస్తారు, అది సహజం. సో ఏమంటారు, అమ్మో కీమోథెరపీయా, అదొక భూతం, అదొక ఇది, అది వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి అట్లయింది, వీళ్ళు తీసుకుంటే వీళ్ళకి ఇట్లయిందని వాళ్ళు పేషెంట్ సైక్ చేస్తారు. దానివల్ల పేషెంట్ భయపడిపోతుంది. అసలే క్యాన్సర్ అని ఉంటేనే కొంచెం సైకలాజికల్గా డౌన్ అవుతారు. అది ఆ విధంగా మేము కౌన్సిలింగ్ చేస్తాము. పాజిటివ్గా ఉండాలని ఎంత చెప్తా, అయినా కొంతమందికి పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటి ఇంకా అలా చెప్తాం వల్ల ఏంటంటే, ఇప్పుడు లాట్ ఆఫ్ ప్లేస్ అది వల్నరబుల్ సిచ్యువేషన్ అన్నాం కదా, అది ఆశ అనేది ఉంటుంది. ఇది కీమోథెరపీ ఏమైనా అవుతుందేమో, వేరే ఏమైనా ఉన్నాయేమో అంటే వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కానీ ఏదో మూలికలు ఇవన్నీ తీసుకుంటారనమాట. మేమేంటంటే ఎవరిని డిస్కరేజ్ చేస్తాం కానీ ఎవరిని తక్కువ చేస్తాం కాదు. మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తామంటే, నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇన్ ఎడిషన్ టు టేకింగ్ దిస్ ట్రీట్మెంట్, అంటే ఇది తీసుకుంటేనే అది తీసుకుంటే మీకు ఏమైనా నమ్మకం ఉంటే అవి తీసుకోండి, ఏమన్నా మూలికల మందు, ఆయుర్వేదం ఏదైనా తీసుకుంటే. బట్ ఇది తీసుకుంటూ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ చెప్పి తీసుకుంటూ మీకు ఏమైనా నమ్మకం ఉంటే తర్వాత ఏం తీసుకోవచ్చు, అది తీసుకోండి, కానీ ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ ఏంటంటే మనం చెప్పిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయి ఇదేం తీసుకోకుండా పొటెన్షియల్లీ క్యూరబుల్, అంటే ఎర్లీగా మా దగ్గరకు వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా మా దగ్గర చిన్న స్టేజ్లో వచ్చి సర్జరీ చేసి ఒకవేళ అవసరమైతే కీమో ఇచ్చి క్యూర్ అయ్యే క్యాన్సర్స్ ఇన్క్యూరబుల్ స్టేజ్లో వస్తున్నారనమాట. అలా వెళ్ళిపోయి భయపడిపోయి ఆయుర్వేద తీసుకొని, మొన్న ఒక ఆయుర్వేదని కాదు ఏంటో మరి వాళ్ళు అట్లా చెప్తారు కానీ ఏదో మూలికల మందు ఎవరిస్తారో తెలియదు, ఎక్కడ తీసుకుంటారో తెలియదు. అట్లీస్ట్ అథెంటికేషన్ ఏం లేదు, ఏదో సమ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, నాట్ వన్ దిస్ థింగ్. అది తీసుకొని చిన్న సైజ్ ఉన్నది మొత్తం బ్రెస్ట్ అయిపోయి అదంతా బాగా ఫంగేటింగ్ గ్రోత్ అయిపోయి పగిలిపోయి బ్లడ్ వస్తున్నా అతను పగిలిపోయి బ్లడ్ వచ్చి ఆ సెల్స్ అన్ని బయటకు వస్తాయని చెప్తున్నాయంట. అప్పుడు సంహౌ పేషెంట్ రియలైజ్డ్ అండ్ కేమ్ బ్యాక్. ఇప్పుడు చాలా కష్టం, అంతా తీసేసి రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ కీమో ఇచ్చి పేషెంట్ ఈజ్ ఆల్ రైట్, బాగానే ఉంది, కానీ పొటెన్షియల్లీ క్యూరబుల్ చిన్న స్టేజ్లో అట్లా చేయించుకో, దానివల్ల స్ప్రెడ్ అవుతాయి. అగ్రెసివ్ క్యాన్సర్స్ అయితే అప్పటికి స్టేజ్ 4 అయిపోతాయి అనమాట. సో ఇది తీసుకుంటే మీకు నమ్మకుంటే ఏదైనా తీసుకోవచ్చు ఎడిషను. ఇది నెగ్లెక్ట్ చేస్తాం వల్ల అనవసరం పొటెన్షియల్లీ క్యూరబుల్ క్యాన్సర్స్ మళ్ళీ ఇన్క్యూరబుల్ స్టేజ్లో మా దగ్గరకు వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవేర్నెస్ చాలా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్నాళ్ళ నుంచో మీ ప్రయత్నం మొదలు పెట్టారు, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ గురించి కూడా నేను చూస్తూ ఉంటాను కదా, రీసెర్చ్ చేశాను. క్యూరేటివ్ థెరపీస్ అన్నీ బాగుంటాయి, ఆ క్యూర్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనం చేసిన వీడియో అయితే ఇట్స్ కంప్లీట్లీ అవేర్నెస్ వీడియో. ఎందుకంటే క్యాన్సర్ అంటేనే భయపడిపోతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అమ్మో క్యాన్సరా, నేను ఉండను, నేను ఇంకా నా జీవితం ఏమీ లేదు అని నిరాశ పడిపోతూ ఉంటారు. సైకలాజికల్ కావచ్చు, అలాగే డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు కౌన్సిలింగ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారంటే సో గ్రేట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం. నమస్తే.